ఇప్పుడే చూసిన బ్రదర్ సినిమా అంటే ఇలా ఉండాలని నీట్గా ఎంత చక్కగా ఉంది. పల్లెటూరు వాతావరణంలో అహింస అనే సినిమా. అభిరామ్ బాబు గారు రైతు క్యారెక్టర్ ఇంత అద్భుతంగా నటిస్తారని మాత్రం మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అద్భుతంగా ఉంది. తన క్యారెక్టర్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ భావమర్దల మధ్య ఉన్న సిచ్యువేషన్ పల్లెటూరు వాతావరణం ఎంత అద్భుతంగా ఉంటుందన్న అలాంటి అద్భుతమైన వాతావరణం భావమర్దల మధ్య జరిగే సిచ్యువేషన్ కానీ సందర్భాలు కానీ అదంతా చాలా బాగుంది. ఆ లొకేషన్స్ కానీ సదా గారి గురించి ఒకటే క్లియర్ చెప్తున్నా, ఈ సినిమాలో సదా గారి క్యారెక్టర్ అయితే ఇంకో లెవెల్ అనిపించేది. ఏడిపించేశారు. నిజాయితీగా ఏ రోజుకైనా మంచి జరుగుతుంది అనమాట. అలాగే భావమర్దల గురించి ఒక చిన్న క్యారెక్టర్ మీకు రివీల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా గురించి నేటు మాట్లాడిన ప్రతి ఒక్కరిని క్లియర్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే బ్రదర్, ఏం లేదు, అహింస అనే సినిమాకి సంబంధించి భావమర్దనల మధ్య ఉన్న పల్లెటూరి వాతావరణం, అభిరామ్ బాబు చేసిన యాక్టింగ్ కానీ ప్రతిదీ కానీ చాలా నీట్గా ఉంది. అలాగే నేనైతే డైరెక్షన్ తేజ గారు సార్ గురించి అయితే నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ నిజంగా తేజ గారు సూపర్ సార్, అల్టిమేట్ అండి. చాలా మంచి ఇచ్చారు సినిమా, బాగుంది, వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఒకటే బ్రదర్, సినిమా గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నా, అహింస సినిమా అనేది చాలా బాగుంది, వండర్ఫుల్. నిజంగా అభిరామ్ బాబు గారు ఇంత బాగా యాక్ట్ చేస్తారని మాత్రం నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. చాలా బాగుందన్న. అభిరామ్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా ఇచ్చావు. ప్రజలే కదా, అలాగే ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారన్న. యూత్కి ఇలాంటి సినిమా కావాలన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సూపర్ గా యాక్ట్ చేశారు భయ్య అభిరామ్ భయ్య, ఎక్సలెంట్ గా చేశారు. మంచి ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అహింస దగ్గుపాటి వంశానికి ఇరగదీస్తాడు భయ్య. నిజంగా రానా గారు మీరు సూపర్ సార్. ఒక మంచి సినిమా, మంచి స్టోరీ అభిరామ్ గారికి ఇచ్చారు. మీ తమ్ముడు, మీ బ్రదర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వం అనమాట. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు రావాలి. హీరో యాక్టింగ్ బాగుంది, అభిరామ్ గారి పెర్ఫార్మెన్స్ ప్రతిదీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఇకపోతే బీజిఎం పట్నాయక్ గారు ఇరగదీస్తారండి. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కాన్సెప్ట్, దాంతోపాటు హీరోయిన్ పిచ్చెక్కిచ్చేసింది. నిజంగా అహింస నిజంగా ఏంటంటే ఈ రోజుల్లో ఏమైపోతుందంటే ఎటు చూసినా సరే దౌర్జన్యాలు, దోపిడీలు, దోచుకున్న వాడితే రాజ్యం అయిపోతుంది. సో అటువంటి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఒక కరెక్ట్ సినిమా మన ముందుకు తీసుకొచ్చారు. హీరోకి ఎన్ని కష్టాలండి. ఒక అబ్బాయి జీవిస్తాడు, కాస్త కోస్తా ఉన్నదాంతో సరిపెట్టుకొని జీవిస్తూ ఉంటాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, చివరికి అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ అని లేకపోతే కామెంట్స్ అని ఎన్నెన్నో బ్యాడ్ వర్డ్స్ చేస్తూ ఉంటారు. ఆ హీరో ఎంత బాధపడతాడు, ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతూ ఉంటుంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మనకి అందించారు. సో ప్రతి ఒక్కరు రావాలి, సినిమాని అయితే చూడాలి. మంచి ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.